మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇటీవల తెలంగాణలో వెలుగు చూస్తున్నటువంటి అవినీతి అధికారుల భారీ మొత్తంలో వెలుగు చూస్తున్నటువంటి సొమ్ము లిస్టులోకి మరొక అధికారి వచ్చి చేరారు. హైదరాబాద్లో ఏసీబీ అధికారుల సోదాలు అనేవి కలకలం రేపాయనే చెప్పాలి. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాల్లో వెలుగు చూసినటువంటి ఆస్తుల వివరాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. శ్రీనివాసరెడ్డి 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. కానీ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరిన్ని ఆస్తులు వెలుగు చూస్తాయి. ఇంకా సోదాలు పూర్తి కాకముందే నిర్ధారణకు వచ్చింది 100 కోట్లు. బహిరంగ మార్కెట్లో దాని ధర దాదాపుగా ఇంచుమించుగా ఒక 4-5 రెట్లు ఎక్కువగా ఉంటుందనేటువంటి మాట చెప్తున్నారు అధికారులు. ఇక శ్రీనివాసరెడ్డి ఇల్లు కార్యాలయంతో పాటు ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు పకడ్బందీగా నిర్వహించినటువంటి దాడుల్లో వెలుగు చూసినటువంటి ఒక మొత్తం అనే చెప్పాలి. ఇది ఇంకా రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, హస్తినాపురంలో 3 అంతస్తుల ఇల్లు, హైదరాబాద్ శివారులో మరో 2 ఫ్లాట్స్, 1.5 కిలోల బంగారం ఆభరణాలను ఏసీబీ అధికారులు ఇప్పటివరకు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో మహేశ్వరం ఎంఆర్ఓగా విధులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్. ఆ ప్రాంతంలో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డాడు అనేది అయితే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. గతంలో మనం చూసాం తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 20 నెలల కాలంలో జరిగినటువంటి సోదాలు కావచ్చు, వెలుగు చూసినటువంటి 100 కోట్ల ఆస్తులు, నగదు, వ్యవసాయ భూమి బినామీ పేర్లతో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అధికారులకు సంబంధించి. వీళ్ళ మీద దాదాపుగా దాడులు జరగడానికి సంవత్సరం ముందు నుంచి కూడా వారి కదలికలు ఏంటి, వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, గతంలో వారు ఎక్కడెక్కడ పనిచేశారు, ఈ అంశాలన్నింటినీ కూడా కంప్లీట్గా సేకరించిన తర్వాత పక్కా ఆధారాలతో కాల్ డేటాను కూడా విశ్లేషించిన తర్వాత దీనికి సంబంధించి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరి పేరు మీద బినామీ ఆస్తులు ఉన్నాయనే దానికి సంబంధించి ట్రాప్ చేసి పక్కాగా ఏసీబీ సోదాలు జరిపి వెలుగు చూసినటువంటి ఆస్తులు కేవలం 100 కోట్లు ప్రస్తుతానికి. ఇంకా సోదాలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు వెలుగు చూస్తాయి. గతంలో మహేశ్వరం ఎంఆర్ఓగా పనిచేసినప్పుడే వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా కంటిన్యూగా అతని మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చేసినటువంటి దాడులుగా కూడా చెప్తున్నారు. ఒక్కరోజు దాడిలోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు, ఏకకాలంలో 15 చోట్ల దాడుల్లో ఇవన్నీ కూడా వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. దాడులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు కూడా వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ శివార్లలో మరోసారి అవినీతి నిరోధక శాఖ చేసినటువంటి సోదాలైతే సంచలనం సృష్టించాయని చెప్పాలి. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు విస్తుపోయేలా కనిపించాయి. దాదాపుగా 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు వారు ప్రస్తుతాన్ని వరకైతే గుర్తించినటువంటి సిచ్యువేషన్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై నిఘా పెంచినటువంటి ఏసీబీ అధికారులకు శ్రీనివాసరెడ్డి తన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనేటువంటి పక్కా సమాచారం అయితే వారి వద్ద ఉంది. నిఘా ఉంచిన తర్వాత మాత్రమే ఆరోపణల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నిజంగా అవి అసత్య ఆరోపణలా, నిజంగా లేకపోతే అవినీతికి పాల్పడ్డారా అనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత వారి ప్రతి కదలికను విశ్లేషించిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నప్పుడు మాత్రమే అధికారులు సోదాలు నిర్వహించి వాటన్నింటినీ కూడా వెలికి తీశారని కూడా చెప్తున్నారు. దీంతో రంగంలోకి దిగినటువంటి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలోని బృందాలు ఒకేసారి 15 ప్రాంతాల్లో సోదాలు చేపట్టడం, ఓపెన్ మార్కెట్ విలువ ప్రకారమే దాదాపుగా వెలుగు చూసినటువంటి ఆస్తులు దాదాపుగా అంటే ప్రాథమికంగా 100 కోట్ల రూపాయలు అన్నారు. దానికి 4 నుంచి 5 రెట్ల వరకు ప్రాథమికంగా బహిరంగ మార్కెట్లో ఈజీగా ఆస్తుల విలువ ఉంటుందని చెప్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అయితే సమాచారం. వెలుగు చూసినటువంటి స్థిరాస్తుల లిస్ట్ ఒకసారి చూస్తే హస్తినాపురంలో భారీగా 3 అంతస్తుల భవనం, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 లగ్జరీ ఫ్లాట్లు, అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలో 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నటువంటి విలువైన వ్యవసాయ భూములు. ఇవి పర్టికులర్గా దాదాపుగా వీటి విలువనే కోట్ల రూపాయల్లో ఉంటుంది. బహిరంగ మార్కెట్లో దాని విలువ 4 నుంచి 5 రెట్ల పైన ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆభరణాలు కావచ్చు, కీలకమైనటువంటి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో సుమారు 1.5 కేజీల బంగారు ఆభరణాలు, పెద్ద ఎత్తున నగదుకు సంబంధించినటువంటి పత్రాలు, అలాగే పలు బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ వంటి అత్యంత డిమాండ్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఎంఆర్ఓగా పనిచేసినప్పుడే ఆయన మీద పలు ఆరోపణలు వచ్చాయి. తోటి అధికారులను కూడా
విచారించిన తర్వాత గతంలో పనిచేసినటువంటి చోట్ల ఏ కేసుల్లో వారు అక్రమాలకు పాల్పడ్డారు, ఎంతెంత మేర కూడబెట్టారు, పలు ప్రాంతాల్లో వారు పనిచేసినటువంటి ఆ సమయంలో డ్యూటీ చేసినటువంటి ఆ కాలంలో ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత డిమాండ్ చేశారనేటువంటిది ప్రతిదీ క్లియర్ కట్గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. వారు ఆ పర్టికులర్గా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేసినటువంటి సమయాల్లో భూముల రికార్డుల మార్పిడి, నిషేధిత భూములు 22A తొలగింపులు, ఎన్ఓసీల జారీ ప్రక్రియలో భారీగా లంచాలు మరిగి అక్రమార్జనలకు పాల్పడినట్లుగా గతంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆయన ఇంట్లోనే సోదాలు జరిగాయి. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులని ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో కొన్ని ఆస్తుల విలువ 4 నుంచి 5 రెట్లు పైనే ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణలో గతంలో ఏసీబీకి చిక్కినటువంటి కొందరు కీలక అధికారుల విషయాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. రాష్ట్రంలో గతంలో కూడా పలువురు ఉన్నతాధికారులు 100 కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎవరెవరి మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, వారు ఏ శాఖకు సంబంధించినటువంటి వారైనా, ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా, ఈ నేపథ్యంలో ఆరోపణలు వస్తే మాత్రం వారి మీద నిఘా పెట్టడం, ఇమ్మీడియట్గా కూడా వారి మీద ఏసీబీ సోదాలు చేయడం, 100 కాదు దాదాపుగా 1000 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినటువంటి వారి లిస్టు కూడా దీనికి సంబంధించి వెలుగు చూసింది. ఆశ్చర్యపోయినటువంటి మాట. అలాగే ఇలాంటి అవినీతి తిమింగలాల లిస్టు మా దగ్గర చాలా ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. దాదాపుగా రిటైర్ అయిపోయినప్పటికీ కూడా వారి మీద కూడా మేము నిఘా పెట్టాం. ప్రభుత్వ సొమ్ముని అలాగే ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు ఆర్జించినటువంటి అక్రమార్జన ప్రజలకు చెందాలి, అవి ప్రభుత్వాలకు చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి దాడులు చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు అధికారులు. అయితే దాదాపుగా ఎస్ శివబాలకృష్ణ మాజీ డైరెక్టర్ హెచ్ఎండిఏకి సంబంధించి ఉన్నారు. ఆయన రెరా కార్యదర్శి, ఐఏఎస్ క్యాడర్ హోదా కలిగినటువంటి అధికారులపై దాడులు చేయగా సుమారు 100 నుంచి 250 కోట్ల మార్కెట్ విలువ చేసేటువంటి ఆస్తులు, కేజీల కొద్దీ బంగారం, విలాసవంతమైన వాచీలు, 10ల సంఖ్యలో ప్లాట్ల పత్రాలు కూడా అప్పుడు బయటపడ్డాయి. అలాగే మరో అధికారి విజయ్ సారథి కలెక్టర్ అధికారి అయిన కీసర తహసీల్దార్గా పనిచేసినటువంటి నాటి నాగరాజు కేసుతో పాటు భూ వివాదాల వ్యవహారాల్లో కోట్లలో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. వి లక్ష్మారెడ్డి సీనియర్ ఆఫీసర్, అలాగే మైనింగ్ శాఖ మైనింగ్ అనుమతుల జారీలో అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల స్థిరాస్తులు, బినామీ ప్రాపర్టీలను కూడబెట్టినట్లుగా ఏసీబీ సోదాల్లో అయితే ఈ నేపథ్యంలో తేలింది. అలాగే సత్యనారాయణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి కొలతలు, సర్వే పాస్ పుస్తకాల జారీ కోసం లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటంతో పాటు భారీగా బినామీ ఆస్తులు ఆయన విషయంలో కూడా వెలుగు చూశాయి. ఇలాంటి వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. వారి వద్ద ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఇప్పటికే చాలా వరకు పకడ్బందీగా ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి క్లియర్గా ఉంది, మాకు అన్ని విధాలుగా కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్ అని కూడా చెప్తున్నారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి వార్తనే చెప్పాలి. అవినీతికి పాల్పడిన, ఒకవేళ అవినీతికి పాల్పడి ఉన్నా డెఫినెట్గా మీరు మా చేతికి చిక్కుతారు. ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా దీనికి సంబంధించి మేము నిఘా పెట్టాం. మా సభ్యులు ఉంటారు, ఎవరెవరు ఏ భూమి విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి మీరేదైనా అవినీతికి పాల్పడితే మాకు తెలిసిపోతుంది అనేటువంటి రీతిలో ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఉన్నతాధికారులు తస్మాత్ జాగ్రత్త అని అయితే అంటున్నారు.